వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. వైఎస్ జగన్ పర్యటనలో జనాన్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తోంది. నడకదారిలో రాకుండా జేసీబీలతో రోడ్లు తవ్వేస్తున్నారు పోలీసులు. బైకులు నడక ద్వారా జనం రాకుండా అడ్డుకోవడానికి కుయుక్తులు పన్నుతున్నారు. ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో సిటీలోకి వచ్చే రోడ్లు బ్లాక్ చేస్తున్నారు పోలీసులు. బండ్లు పావు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని మనుషులు రాని కూడా గొండుగొట్టు చేశారు కోవూరు నుంచి. ఇది సార్ పావు బండ్లు పావు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని మనుషులు రాని కూడా గొండుగొట్టు చేశారు కోవూరు నుంచి. ఇది సార్ పావు బండ్లు పావు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని మనుషులు రాని కూడా గొండుగొట్టు చేశారు కోవూరు నుంచి. ఇది సార్ పావు బండ్లు పావు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని మనుషులు రాని కూడా గొండుగొట్టు చేశారు కోవూరు నుంచి. ఇది సార్ పావు బండ్లు పావు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని. రైట్, ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అవుతున్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు. సార్ నమస్తే సార్. సార్, ఇప్పుడు నెల్లూరులో ఎక్కడలేని ఆంక్షలు విధిస్తున్నారు, పక్కన రోడ్లు కూడా తవ్వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఏమంటారు దీనిపై? ఈ ఆంక్షలు ఏంటి, అసలు దీని గురించి మీ స్పందన ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఈ రకమైనటువంటి గవర్నెన్స్ దేశంలో కూడా ఎక్కడ ఉండదండి. నేను మెనీ టైమ్స్ మాట్లాడుతూ ఉంటాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటిది అప్రకటిత ఎమర్జెన్సీ. ఇది నాయకుడు అనేటటువంటి వాళ్ళు నోరు తెరవకూడదు. ప్రభుత్వం చెప్పిన దాన్నే మీడియా మాట్లాడాలి, ప్రభుత్వం చెప్పినటువంటి మాటల్నే ఇతరులు కూడా మాట్లాడుకోవాలనే విధంగా ప్రత్యర్థులు, ప్రతిపక్షం వాళ్ళందరూ కూడా నోరు నొక్కేయాలన్నటువంటి ఒక నిరంతర ప్రయత్నం. అండ్ చంద్రబాబు గారి ఆలోచన అయితే నేను అనుకుంటా ఉన్నాను, నాకు అర్థమైంది. ఇన్నిసార్లు జగన్ గారి పర్యటన ప్రతి సందర్భంలో కూడా రకరకాల ఆంక్షలు విధించడం, 100 మంది రావాలని చెప్పడం. ఏమండి, ఆయనకున్నటువంటి చరిష్మా, ఆయన లాంటి మాస్ లీడర్ దేశంలోనే ఎక్కడ ఉండరు. అలాంటి ఒక మాస్ లీడర్ పబ్లిక్ లో, దట్టు ఒక పబ్లిక్ ఇష్యూని అడ్రస్ చేయడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా మీరు ఆంక్షలు విధించి 50 మంది ఉండాలి, 100 మంది ఉండాలి, ఈ రోజు మరీ ఇంకా 10 మంది ఉండాలట, హెలీప్యాడ్ దగ్గర 10 మంది ఉండాలి, ఇలాంటి ఆంక్షలు పెడుతున్నారు అంటే ఏమనుకోవాలి? అసలు ఇలాంటి ఆంక్షలతో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని ఆపడం సాధ్యమనేది కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలి. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యాలిబర్, కెపాసిటీ, వాట్ ఎవర్ ద థింగ్స్ ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గమన్న విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. అంటే హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క నిబద్ధతని మీరు ఇలాంటి నిబంధనల ద్వారా కంట్రోల్ చేయగలరన్న విషయాన్ని కూడాను ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ పర్యటనలకి మనం ఆంక్షలు విధించలేదు. చంద్రబాబు గారు ఇష్టానుసారం ఇరుకు రోడ్లు కూడా పెట్టి ఎంతమందో చావులకు కారణమైపోయినారు. చంద్రబాబు నాయుడు గారు కావాలని పెట్టి కూడా చేశారు. ఆ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏ రోజు మనము ఆపలేదు. వాళ్ళ అలయన్స్ లో ఉన్న ఏ నాయకుడి యొక్క పర్యటన కూడా మనం అడ్డుకోలేదు. అవసరమైనటువంటి సెక్యూరిటీ, అవసరమైనటువంటి ఇమ్యూనిటీస్ ప్రభుత్వం చేయాల్సిన పని చిత్తులతో చేసిందే తప్ప ఇంత నీచమైతే నాకు అర్థం కాదు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, రోడ్లు తవ్వేయటమా. ఒక నాయకుడు పర్యటనతో ప్రభుత్వానికి, ప్రజలకి నష్టం చేకూర్చే పనులు కూడాను పర్యటన ఆపడానికి చేస్తున్నారంటే ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోతా ఉన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ లక్ష్యం ఒకటేనండి. ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరిద్దాం, ఒక్కసారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలువరిద్దాం. తద్వారా ఏదో ఒకటి ఈ ప్రజలకి, ఈ రాష్ట్రంలో ప్రజల్లో కూడా అక్రాస్ ది స్టేట్ ఒక రకమైనటువంటి సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ లేదా ఒక సెన్స్ ఆఫ్ కంట్రోల్ మనం తీసుకొని వద్దాం అన్నటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇలాంటివి అంటే ఒక వర్డ్ అండి, ఒకే ఒక వర్డ్ సార్. మనకు కూడా టైం లేదు కాబట్టి ఒక వర్డ్ తో ముగించాలి సార్. ఇలాంటివి ఎన్ని చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి ప్రేమ, విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ప్రజల్లో కూడా నమ్మకం మరింత పెరుగుతుందే తప్ప తగ్గదన్నటువంటి విషయాన్ని ప్రభుత్వానికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
వార్న్ చేయదలుచుకున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి సీదిరి అప్పలరాజు గారు.